ఓం నమ శివాయ. ఈరోజు మనం శివాష్టోత్తరంలో ఉన్నటువంటి ఖట్వాంగి కపాలి అనేటటువంటి నామాలకు అర్థాలు, ఆయన పట్టుకున్నటువంటి ఆ ఆయుధాల యొక్క వివరాలు, అవి ఎందుకు ఆయన అలా పట్టుకున్నాడు అనే విషయాలను కూడా తెలుసుకుందాం. శివుని చేతిలో పట్టుకున్న ఒక ఆయుధానికి ఖట్వాంగి అని పేరు. ఖట్వాంగి అంటే మంచం 4 కోడలలో ఒకదాన్ని పట్టుకుంటే ఖట్వాంగం అంటారు. ఏ స్వరూపం మంచం కోడును ఆయుధంగా పట్టుకుని మనకు కనపడదు. శివస్వరూపం మాత్రం అలా పట్టుకుని కనబడుతుంది. ఆయన ప్రాయశ్చిత్తం కొరకు ఒక చేతిలో మంచం కోడును, ఒక చేతితో కపాలాన్ని పట్టుకున్నవాడు. ఆయన ప్రాయశ్చిత్త కర్మ చేసుకున్నాడు. పరమేశ్వరుడికి ప్రాయశ్చిత్త కర్మ ఉంటుందిటండి. ఏదైనా దోషం చేస్తే ఆ దోషం పోగొట్టుకోవడానికి చేసే కర్మకు ప్రాయశ్చిత్తము అని పేరు కదండి. ఇది అందరికీ తెలిసిందే కదా. ప్రాయశ్చిత్తం చేసుకుంటే సరిపోతుంది అంటూ ఉంటారు. వరాహ పురాణంలో భూదేవి శ్రీ మహావిష్ణువుని అడుగుతుందండి, శవాన్ని ముట్టుకుని స్నానం చేయకుండా వెళ్ళి దేవాలయంలో ప్రవేశిస్తే ఏ దోషం వస్తుంది అని అడుగుతుంది. ఆయన చాలా భయంకరమైన ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది అని చెప్పాడు. ఆ నంది తెలియక పొరపాటు జరిగితే వారేం చేయాలి అని అడిగితే ప్రాయశ్చిత్త కర్మ చెబుతాడు. ఆ ప్రయత్నాన్ని మనుష్యుడు చేసుకోకూడదు. ఈశ్వరుడు ఎందుకు చేశాడు? లోకానికి పాఠం చెప్పాలని త్రిమూర్తులు అనుకుని ఉండొచ్చు, కాబట్టే చెప్పుండొచ్చు. ఒకప్పుడు బ్రహ్మదేవునికి 5 తలలు ఉండేవి. వాటిలో ఒక తల ఒకసారి పరమశివునికి అధిక్షేపించి పలికింది. ఎందుకు అలా పలికింది అంటే, పరమశివునికి 5 ముఖాలు, సద్యోజాత, అఘోర, తత్పురుష, వామదేవ, ఈశనాలు. బ్రహ్మకు 5 ముఖాలు, ఇద్దరికీ 5 తలలు ఉన్నాయి కనుక ఇద్దరం సమానమే అని బ్రహ్మ 5వ తలతో అధిక్షేపించాడు. ఇది రామాయణంలో సుగ్రీవుడు కూడా చేశాడు ఇలాగే కదండి. మీరు రామాయణం విన్నప్పుడు వినే ఉంటారు. సుగ్రీవుడు శ్రీరామాయణంలో రామచంద్రమూర్తిని, నువ్వు రాజ్యభ్రష్టుడివి, నేను రాజ్యభ్రష్టుడిని, నీ భార్యని రావణ్ణి ఎత్తుకుని పోతే నా భార్యను మా అన్న ఎత్తుకుని పోయాడు, నువ్వు అడవులు పట్టి తిరుగుతున్నావు, నేను అడవులు పట్టి తిరుగుతున్నాను, మనిద్దరికీ తేడా ఏముందని ఒక కొమ్మ మీదనే కూర్చుందాం అన్నట్లుగా అన్నాడు. అప్పుడు తక్కువ చేసి మాట్లాడాడు. అలా అయినంత మాత్రాన రాముడు రాముడే, సుగ్రీవుడు సుగ్రీవుడే కదండి. ఎప్పుడైతే ఒక బాణంతో ఆ మొత్తం చెట్లన్నీ కొట్టేసి మళ్ళీ తిరిగి ఆయన బాణాల గుత్తిలోకి వెళ్ళిపోతే ఆ బాణాన్ని, అప్పుడు ఈ సుగ్రీవుడు రాముడి యొక్క ప్రతాపాన్ని తెలుసుకున్నాడు. కాబట్టి రాముడు రాముడే, సుగ్రీవుడు సుగ్రీవుడే. అలాగే శివుడు శివుడే, బ్రహ్మ బ్రహ్మే. ఈ 5వ తల తుంచడానికి ఆయన పెద్ద అలజడి పడిపోవడము, ఆందోళన చెంది అట్టహాసం చేయడము చేయలేదు. శివుడు వీరభద్రావతారంగా ఆ తలను మొగ్గగిలినట్టుగా చేత్తో గోడతోటి గిల్లేశాడు. సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు అంటారు కదండి, నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శశిభిః తరూణాం దివ్యానాం హసత ఇవతే చండి చరణౌ ఫలాని స్వస్థేభ్య కిసలయకరాగ్రేణ దదతాం దరిద్రేభ్యో భద్రాం శ్రియమని సమహ్నాయయా దదతౌ. పరమేశ్వరుడు ఎంత శక్తివంతుడైనా కర్మబంధానికి సంబంధించి, విడుదలకు సంబంధించి ఆయనను అనుభవింపచేసేదై ఉండకూడదు. ఉదాహరణకి, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని బ్లేడ్తో కోస్తే అది చాలా నేరం, ఆ వ్యక్తి శిక్షార్హుడు. ఒక డాక్టర్ కత్తి పట్టుకుని గుండె కోసి కుట్లు వేస్తే ఆయన మీద కేసు పెట్టరు. ఉపకార బుద్ధితో చేస్తాడు, ఆయనకు ఆ అర్హత ఉంది, అది నేరం కాదు. ఆ విధంగా పరమేశ్వరుడు తాను చేసే కర్మలతో లోకాన్ని నిర్వహించి పాఠం నేర్పి మార్గదర్శకత్వం నిర్వహించాలనుకున్నాడు. అందువలన ఆయన ప్రాయశ్చిత్త కర్మ అని ఒకదాన్ని స్వీకరించాడు. కొన్ని పనులు చేయడం చాలా తేలిక, కానీ ఫలితం చాలా ఘోరంగా ఉంటుంది. చూడండి, రామాయణంలో రావణుడు సీతమ్మ తల్లిని అపహరించి తెచ్చి అశోకవనంలో ఉంచి ప్రతిరోజు ఆమెతో మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు. అందుకు ఫలితం ఆయన కళ్ళ ముందే లంక కాలిపోయింది, అందరూ మరణించారు, భార్య నిందించింది, ఒక్కడే యుద్ధభూమికి వెళ్ళాడు. ఆ ఒక్కడు ఎప్పుడు చచ్చిపోతాడా అని దేవతలు ఋషులు అంతా ఎదురు చూశారు. ఆయన బతకాలని ఆయుష్మాన్ భవ అని దీవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటండి? ఎవ్వరూ లేరు. మహాపతివ్రతను తీసుకువచ్చి చేసిన తప్పు కారణంగా 10 తలలున్న రావణుడు రాముని చేతిలో నిగ్రహించబడి నేల మీద పడిపోయాడు. ఆమె కంటి నీళ్లు కేవలం లంకనే కాదు, యథార్థానికి ఈ భూమిని అంతటినీ కాల్చేశాయి. ఒక మహాపతివ్రత కన్నీళ్లు, ఆ కన్నీరు ఎక్కడ కట్టి కుడుపుతుందో అని హనుమ లోకానికి చేసిన ఉపకారం అది. ఏ రాజు తప్పు చేశాడో రావణుడితో వెంట ఉండి రాముని మీద యుద్ధానికి వెళ్ళారో వాళ్ళు మాత్రమే నాశనం అవ్వాలి, ఆ భూమి మాత్రమే పాడవ్వాలి తప్పితే మిగిలిన భూమిని కాపాడాలని సీతమ్మ తల్లి కంటి వెంట కారుతున్న కన్నీటి బిందువులను అగ్నిహోత్రంగా చేసి లంకా పట్టణాన్ని కాల్చివేశారు హనుమ.
చేసే పాపం చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఆవేశంలో ఆలోచన లేక చేసేస్తూ ఉంటారు. చేసిన పాపం ఇచ్చే ఫలితం కట్టి కొడపడం ప్రారంభం చేస్తే తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా మాత్ర సంశయ అంటారు హనుమ. పుణ్యం ఫలితాన్ని ఇస్తున్నంతసేపు పాపం ఫలితం ఇవ్వదు. ఏనాడు పుణ్యం చెయ్యని ఒక వ్యక్తి ఐశ్వర్యంతో తులతొక్కుతూ ఉంటే మనకు ఆశ్చర్యం కలగవచ్చు. గతంలో చేసిన అతని పుణ్యం ఖర్చు అయిపోతుంది. పాపం ఫలితం ఇవ్వడం మొదలు పెడితే పుణ్యం అడ్డుపడ్డదు. దేని ఫలితం దానిదే. పాప ఫలితం అనుభవంలోకి వచ్చిన నాడు తెలుస్తుంది. ఇన్ని నాళ్ళు ఎంత డబ్బుతోటి ఉండే అహంకారంగా ఉన్నానో ఇప్పుడు ఇలా అయిపోయాను అనే విషయాన్ని వాళ్ళు గ్రహిస్తారు. సిరితా వచ్చును సలిలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరితా పోయిన పోవును కరిమింగిన వెలగపండు కరణిని సుమతి అన్నారు. నారికేళంలోకి అంటే కొబ్బరికాయలోకి నీళ్ళు ఎలా వస్తాయో తెలియదు కదండి. ఆ నీళ్ళు ఎలా వచ్చాయో అలా సిరి తానంతట తాను వచ్చేస్తుంది. సిరిత పోయిన పోవును, అది వెళ్ళిపోతుంది. ఏ రకంగా? కరిమింగిన అంటే ఏనుగు వెలగపండును మింగుతుంది. మింగినప్పుడు మళ్ళీ బయటకు విదిలేస్తుంది ఆ పండులాగే. కానీ లోపల గుజ్జు ఏమీ ఉండదు, అలాగే వెళ్ళిపోతుంది. రాజ్యాన్ని ఏలిన రాజు ఆ రాజధానిలోనే భిక్షాటన చేయడానికి సిగ్గుపడి చీకటి పడిన తర్వాత పెద్ద గోడలను ఇళ్ల ముందు గోడల క్రీనీడలలో ఉత్తరాయణాన్ని పయనించి తల మీద కప్పుకొని భిక్షాటనం చేసి బతకవలసిన రోజు వచ్చేస్తూ ఉంటుంది. ఈశ్వరుడు తన శాసనాన్ని అమలు చేయడం మొదలు పెడితే ఎంత ఐశ్వర్యవంతులైనా ఎన్ని రక్షణలు పెట్టుకున్నా మనం ఏర్పాటు చేసుకున్నవి రక్షించవు. పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటే ఏ రక్షణ లేకుండా హాయిగా తలుపులు తీసి పడుకున్నా ఏమీ అవదు. పోతన గారు భాగవతం చేస్తూ రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్ రక్షణము వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తండొకడున్ అంటారు. అర్జునుడు పరమేశ్వరుని నమ్ముకున్నాడు. కర్ణుడు అస్త్రప్రయోగం చేస్తే తల తెగిపోయి రథం తగలపడిపోవాలి. అర్జునుణ్ణి దింపించి రథం తగలిపోయేటట్లుగా చేశాడు పరమేశ్వరుడు. యుద్ధం అంతా అయిపోయాక పెదనాన్న కదా అని ధృతరాష్ట్రుని వద్దకు వెడితే అందరినీ కౌగులించుకున్నాడు. భీముడు వెళ్ళిపోతుంటే కృష్ణ పరమాత్మ చెయ్యి పెట్టి ఆపాడు. ఎందుకండి? భీమసేనుడేడి అని అడిగితే ఇక్కడే ఉన్నాడని ధృతరాష్ట్రుని వద్దకు ఉక్కుతో చేయబడిన భీముని మూర్తిని తోశాడు. అప్పటి వరకు ఆ విషయం పాండవులకు తెలియదు. ఆయన 1000 ఏనుగుల బలంతో భీముడు తన కొడుకులు వంశం నాశనం కావడానికి కారణమైన వాడు ఊర్ధ్వలోకాలలో తన కొడుకులు సంతోషిస్తాడని కన్నుల నీరు కారుస్తూ పెదవులు కొరుకుతూ ఉక్కు భీముడిని కౌగిలించుకుంటే ఆ మూర్తి కూడా ముక్కలు ముక్కలు అయిపోయిందండి. ఆయన కళ్ళు ముక్కులలో నుండి రక్తం కారిపోయి స్పృహ తప్పి నేల మీద పడిపోయాడు. కొంచెం సేపటికి తెలివి వచ్చాక ఆవేశంలో ఎంత పని చేశాను అని దొంగ ఏడుపు ఏడవడం మొదలుపెట్టాడు. కృష్ణుడు నీవిలాంటి పని చేస్తామని తెలుసు, ఇది నీ జీవితంలో మాయన మచ్చ, నీవు నలిపింది ఉక్కు భీముడిని అన్నాడు. లోపల నుండి వచ్చే ఆవేశాలను అణచడం చేతకాకపోతే చాలా భయంకరమైన తప్పిదాలు జరిగిపోతూ ఉంటాయి. దాని ఫలితాలు ఇంకా దారుణంగా ఉంటుంటాయి. దానికి ప్రతిక్రియ ప్రాయశ్చిత్తం. చేసిన పాపం 2 కారణాల చేత పోతుంది. అసలు చూడండి, పిల్లల్ని కూడా ఇంట్లో చాలామంది తల్లులు అవనండి తండ్రులు అవనండి చదవలేదనో అల్లరి చేస్తున్నాడనో సరిగ్గా తినట్లేదనో పడేయాలని కొంతమంది కొట్టేస్తూ ఉంటారు. ఆ దెబ్బ ఆ కోపంలో ఆ విసుగులో ఎక్కడో తగలకూడని చోట తగిలితే వాడికి తల మీదో బుర్ర మీదో లేకపోతే నుదుటి మీదో ఎక్కడైనా తగిలిందనుకోండి, గుండెల మీదో, ఆ ప్రాణికి ఏదైనా జరిగినా లేకపోతే జీవితాంతం వాడిని చూసి అయ్యో ఆ రోజు నేను ఇలా కొట్టాను కాబట్టి వీడు ఇలా అయిపోయాడే, ఏది జ్ఞాపకం ఉండట్లేదు, ఏ పని చేయలేకపోతున్నాడు, అంతా మంచం మీదే అయిపోతున్నాడు అనుకుని బాధపడి ప్రాయశ్చిత్తం కావాలి అనుకుంటే అది దొరకదు. ఎందుకంటే చేతులారా ఆవేశంతో చేశారు. కాబట్టి ఆవేశం వచ్చినప్పుడు కాస్త అణుచుకుంటూ ఉండాలి, 10 లెక్కెట్టుకోవాలి అని చెప్పినప్పుడు మనం హాస్యంగా తీసి పడేస్తూ ఉంటాం. అయితే ఈ చేసిన పాపాలు 2 కారణాల చేత పోతాయి అనుకుంటున్నాం కదండి. రాజ్యాన్ని పాలించే ప్రభువు శిక్షించినా క్షమించినా పోతుంది. స్వయంగా చేసిన తప్పు తెలుసుకుని శాస్త్రం చెప్పిన విధంగా ప్రాయశ్చిత్త కర్మ చేసుకున్నా పోతుంది. అలా చేసుకోకపోతే ఈశ్వరుడు జీవుడి ఖాతాలో పాపపుణ్యాల ఫలితాలను వేసి అనుభవింపచేస్తాడు. ఈశ్వర శాసనాన్ని అతిక్రమించడం ఎవరికీ సాధ్యం కాదు కదండి. అలా అనుకోవడం మూర్ఖత్వం. అశ్వత్థామ విషయంలో మాట్లాడుతూ కృష్ణ భగవానుడు అదే అంటాడు. శివుడే ధర్మరాజా, నీవు కురువీరులందరినీ చంపావు అంటే శివానుగ్రహం, అశ్వత్థామ నీ కొడుకులను చంపాడంటే శివానుగ్రహం. ఆయన అనుగ్రహం ఎవరిలో ప్రసరిస్తే వారికి విజయం. ఆయన జరగకూడదంటే జరగవు. నీవు చేసిన తప్పు ఉంది అనుభవించడం అంటే అప్పుడు బాధపడతావు.
కాబట్టి జీవుడు చేస్తున్న పాపం జీవుడు అనుభవించాలి. పాపపుణ్యాలు ఏదైనా కష్టరూపంలో వస్తే అనుభవించడానికి శరీరం కావాలి. దానికి రోగం వస్తే ఏడుస్తూ ఉంటారు. చేసుకున్న పుణ్యం వలన సుఖాలు అనుభవించడానికి ఈశ్వరుడు ఇచ్చిన సాధనమే శరీరం. జ్ఞానం ఒక స్థాయికి చేరిన వారు సాక్షిగా శరీరం అనుభవిస్తున్నది కాబట్టి పోతున్నది చూస్తూ ఉంటారు. పెద్దల దుఃఖం వస్తే ఒక నమస్కారం చేసి ఏదో చేసిన తప్పిదం వల్లనే ఈ పాపం ఇక్కడితో పోయిందని లోపల పొంగిపోతూ ఉంటారు. అసలు మనం మనుష్యులుగా కూడా అంత జ్ఞానాన్ని అది అనుభవించకపోయినా చాలా మటుకు ఈ విషయాన్ని మాత్రం మనం నిజంగా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఏ కాలు నొప్పో చెయ్యి నొప్పో ఏదో ఒకటి వస్తుంటుంది, సలుపుతూ ఉంటుంది. బాబోయ్, నేను ఏం తప్పు చేశాను, నన్ను ఇలా బాధించేస్తున్నావు భగవంతుడా అని చాలామంది అంటూ ఉంటారు. అది తప్పు. ఎందుకంటే ఎప్పుడో చేసిన పాపం ఈ రకంగా తీసేస్తున్నాడు ఇంకొండకుండా. అంటే మనకి మోక్షాన్ని ఇవ్వడానికి, మళ్ళీ జన్మ లేకుండా ఉండడానికి పరమేశ్వరుడు అనుగ్రహిస్తున్నాడు. ఒక 5-6 రోజులు తీవ్రమైన జ్వరంతో 103, 104 శరీరం కాలిపోతూ మంచం మీద పడి ఉండి తిండి లేక తిప్పలు లేక వాళ్ళు ఏదో మందులు ఇస్తూ ఉంటారు, పోస్తూ ఉంటారు, సెలైన్లు ఎక్కిస్తూ ఉంటారు. అలా ఉన్నాం అనుకోండి, అప్పుడు కూడా పరమేశ్వర, నేను చేసిన పాపం ఇంతకంటే ఎక్కువే అయి ఉంటుంది కాబట్టి నీవు ఈ పాపాన్ని ఈ రకంగా నన్ను తీసేస్తున్నావు కాబట్టి ఇంకెప్పుడు ఇక ముందెప్పుడు ఇటువంటి కర్మని అనుభవించేటటువంటి పాపాలు చేయకుండా ఉండేటట్టుగా నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని కనుక మనం అనుకుంటే ఆ పరమేశ్వరుడు తప్పకుండా మనల్ని ఇక ముందెప్పుడు ఎటువంటి పాపాలు తెలిసి కానీ తెలియక కానీ చేయకుండా చూసుకుంటారు. ఈశ్వర, బాధ ఏమిటో తెలిసి వచ్చింది, ఇంకా నన్ను పాపం చేయకుండా రక్షించు అని భక్తులైన వారు నడిచే మార్గం అది. మనం ఇంటి గదిలో చేసే పూజ కేవలం ఎల్కేజీలో పిల్లలు చదువుకునేటటువంటి చదువు లాంటిది. ఇంట్లో ఎంతసేపు చేయగలమండి? ఒక గంట సేపు. అందులో మనసు 10 నిమిషాలైనా ప్రశాంతంగా ఉంటుందా? చెప్పలేం. 24 గంటల్లో 10 నిమిషాలు మనసుండి 23 గంటల 50 నిమిషాలు పనికిమాలిన పనులన్నీ చేస్తే దానివల్ల ఉపయోగం ఉండదు. సాధన అన్న మాటకి అర్థం ఏమిటి అంటే ప్రతి క్షణం ఈశ్వరార్చనగా బతకగలిగిన కళలో నిష్ఠాతులైతే వారికి ప్రపంచమే పూజామందిరం. పరమేశ్వరుడు దీని చెప్పాలనుకుని బ్రహ్మ తల గిల్లేశాడు. ఆయనకి పాపపుణ్యాలుండవు. నేను బ్రహ్మ 5వ తల గిల్లి పాపం చేసి ఉన్న కారణాన బ్రహ్మహత్యాపాతకం ఉంది అని పరమేశ్వరుడు అనుభవించలేదు. మేమైతే మాత్రం ఏమవుతుందని అడిగే అవకాశం ఉంది కదండి. అందువలన ప్రాయశ్చిత్త కర్మ చేసుకున్నాడు. ఒక చేతిలో పుర్రె, ఇంకొక చేతిలో ఖడ్వాంగం అంటే మంచం కోడు పట్టుకుని 12 సంవత్సరాలు కేవలం నిలబడి, కూర్చోకుండా, పడుకోకుండా నిలబడి కపాలం పట్టుకుని ప్రతి ఇంటి ముందు నేను ఈ దోషం చేసిన వాడిని చెప్పి భిక్షాటనం చేసి పుర్రెలో పడిన అన్నమే తినాలి. మంచం దూష్యం. మంచం మీద శరీరత్యాగాన్ని కూడా శాస్త్రం అంగీకరించదు. నిద్రపోతాం కనుక తమోగుణ ప్రధానం, భోగాన్ని అనుభవిస్తాం కనుక రజోగుణ ప్రధానం. ధర్మం ధర్మమే కదండి. మంచం మీద కూర్చుని మాత్రైనా సరే ఏది నోట్లో వేసుకోకూడదు. ఏ పవిత్రమైన వస్తువును మంచం మీద పెట్టకూడదు. పువ్వులు, గాజులు, కొత్త బట్టలు, పసుపు కుంకాలు, నగలు, చెవి ఆభరణాలు, మంగళప్రదమైన వస్తువులు ఇలాంటివేవీ కూడా మంచం మీద పెట్టకూడదు. అవన్నీ ఇంటికి లక్ష్మీదేవితో సమానం. మంచం మీద పెడితే పరదేవతను అవమానం చేసినట్లు అవుతుంది. మంచం మీద పెట్టి ఆ వస్తువులను ఈశ్వర పూజకు తీసుకుని వెళ్ళకూడదు. సనాతన ధర్మంలో మంచం మీద శరీరత్యాగం లేదు. ప్రాణం పోతూ ఉంటే, ఊపిరి అయిపోతూ ఉంటే కింద చాప వేసేసి పడుకోబెట్టేస్తూ ఉంటారు. ఇంటి మొత్తం మీద పనికిరాని వస్తువు ఏది అంటే మంచమే. శాస్త్రమే. అటువంటి మంచం కూడా చేత్తో పట్టుకుని తిరుగుతున్నాడు అంటే పెద్దలు కొన్ని తప్పులు ఎంత భయంకరమో చెబుతూ ఉంటారండి. అసలు చాలామంది పొరపాటుగా చాలామంది ఏముందండి, మన అందరము కూడా, నన్ను కూడా కలుపుకోవాలి కదా, నన్నే కాదు మహామహాలు కూడా చాలామంది తెలియక చేసే ఉంటారు. మంచం మీద నుంచి ఒకసారి దిగిన తర్వాత ఇంకా మంచాన్ని ముట్టుకోకూడదు. మళ్ళీ రాత్రి మంచం మీద పడుకునేటప్పుడే. కానీ మనం మనకిప్పుడు ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్లు వచ్చినందువల్ల చిన్న చిన్న గదులు, వేరే గదులు లేకపోవడం వల్ల, పూర్వం అంటే మంచం గది వేరే ఉండేది. తర్వాత స్నానం చేసినప్పుడు ఆ స్నానం చేసిన తర్వాత వచ్చి వేరే గదిలో బట్టలు కట్టుకోవడానికి కానీ, తయారవడానికి కానీ ఆ సౌకర్యం వేరే గదిలో ఉండేది, బెడ్రూమ్లో ఉండేది కాదు. కానీ ఇప్పుడు అన్నీ ఒక రూమ్లోనే, బట్టలన్నీ సర్దుకునేది బెడ్రూమ్లోనే, బాత్రూమ్ అటాచ్డ్గా ఉండేది బెడ్రూమ్లోనే. స్నానం చేసి బెడ్రూమ్లోకి వచ్చి బట్టలు కట్టుకునేటప్పుడు ఆ బట్టలు మంచం మీద పెట్టుకుంటాం కానీ ఇంకెక్కడ పెట్టుకోవడానికి స్థలం ఉండదు. ఆ పక్కనే సోఫాలు అవి పెట్టుకోవడానికి ఎక్కడో పెద్ద పెద్ద వాళ్ళు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు పెద్ద పెద్ద గదులు కట్టించుకుంటే ఉంటుందేమో, కానీ సామాన్యుడికి ఆ రకంగా ఉండదు కదండి. కాబట్టి
ఆ మంచం మీదే పెట్టుకుంటాం, బట్టలు కట్టేసుకుంటాం. కొత్త బట్టలు అయినప్పటికీ కూడా పసుపు బొట్టు పెట్టి మంచం మీద పెట్టేసి కట్టేసుకుంటూ ఉంటాం. గాజులు మార్చుకునేవాళ్ళు, వస్తువులు మార్చుకునేవారు. ఈ ఆడవాళ్ళందరూ కూడా మంచం మీద కూర్చుని గబగబా ఏదో హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుని మార్చుకుందామంటే ఎవడు చూసేస్తాడో అని భయం కదండి. మెడలో వేసుకున్నప్పుడు చూస్తే అదో భయం, ఇంట్లో ఉన్నాయని తెలిస్తే అదో భయం. కాబట్టి అలా కూర్చుని చేసే తప్పులు మనం చాలా చేస్తూ ఉన్నాం. కాబట్టి కొన్ని కొన్ని తప్పులకి ఎంత భయంకరమైన జరుగుతాయో అన్నది భవిష్యోత్తర పురాణంలో కుంతల అంటుందండి. పరస్త్రీ సంగదోషేన బహవో మరణంగతాః. పెళ్ళైన వ్యక్తి తనలో భార్య మనసు పెట్టుకున్న ఆరోగ్యంతో ఉండగా పరస్త్రీలో మనస్సు పెట్టుకున్న పురుషుడికి అపమృత్యు దోషం రాకుండా ఉండాలి అంటే ప్రాయశ్చిత్త కర్మ ఏంటో తెలుసా అండి? భిక్షాపాత్ర చేత్తో పట్టుకుని వెళ్ళిన ఇంటికి వెళ్లకుండా కొన్ని సంవత్సరాలు ఇళ్ల ముందు నిలబడి, అమ్మా నా ఒంట్లో ఓపిక ఉండి మదించి నాలో అనురక్తమైన భార్య ఉండగా పరస్త్రీలను చూడకూడని చూపు చూసి ఒక స్త్రీని అనుభవించిన దోషపరిహారార్థం కులస్త్రీ అయిన నీవు వండిన అన్నం ఈ పాత్రలో వేయమని అడిగి వీధులలో తిరుగుతూ ప్రతిరోజు భోజనం చెయ్యాలి. తప్పు చెయ్యడానికి ఎంతో సమయం పట్టదండి. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే అనుభవంలోకి వచ్చేటప్పటికి చాలా దారుణంగా ఉంటుంది. ఈ రోజుల్లో ప్రాయశ్చిత్తం చేసుకోవడం అనేది ఎక్కడా జరగట్లేదు. తప్పు చేసేయడం మాత్రం చాలామంది చేసేస్తున్నారు. కాబట్టి అది అనుభవంలోకి వచ్చేసరికి వాళ్ళకి తెలుస్తుంది, అయ్యో ఆ రోజు అలా చేశాను కాబట్టి ఈరోజు ఇలా నన్ను ఏమండి చిన్న చిన్న మాటలే కొంతమందిని చాలా బాధ పెడుతూ ఉంటాయి. మనసు బాధపడేటట్టుగా మాట్లాడేసి అదో పెద్ద ఏదో గొప్పగా మాట్లాడేసాను అనుకుని వెకిలిగా అంటూ ఉంటారు. వాళ్ళు బాధపడి బెంగ పెట్టుకుంటే ఆ ఉసురు వీళ్ళకి తగిలి అప్పుడు ఆ అనుభవంలోకి ఆ శిక్ష వచ్చినప్పుడు అయ్యో ఆ రోజు అలా అన్నాను కాబట్టి నాకు ఈరోజు ఇలా అయ్యిందే అనేటటువంటి దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోతారు. అందువలన అటువంటి పాపం ఎవరిలో ఉండకపోవును కాక. మనుష్యులం కనుక ఈశ్వరుడు బుద్ధినిచ్చాడు కనుక తప్పు చేసి ప్రాయశ్చిత్త కర్మ ఏమిటని తెలుసుకోవాల్సినటువంటి రోజు ఎవరి జీవితంలోనూ ఉండకూడదు. ప్రాయశ్చిత్త కర్మ రావడానికి శరీర దోషం ఉండదు, తప్పంతా మనసుది. వేదంలో కర్మకాండ అంతా 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి విహిత కర్మ, చెయ్యడం మంచిదే, చెయ్యకపోతే దోషం. అందుచేత ఈశ్వరునికి దగ్గరై ఈశ్వరుని సంతోషానికి పాత్రులవుతూ ఉంటాం. రెండవది నిషిద్ధ కర్మ, చెయ్యకూడదు, చేస్తే ఖచ్చితంగా ఈశ్వరుని ఆగ్రహానికి గురవుతాం. భగవంతుణ్ణి ప్రతి మనిషి సుఖం కావాలని కోరుకుంటాడు. సుఖం అందరికీ ఒకటిగా ఉండదు, అందుచేత శాంతి కావాలి. కాబట్టి చేసిన విహిత కర్మ వల్ల చేసింది మంచిదే, చెయ్యకపోతే దోషం అన్నప్పుడు చెయ్యొచ్చు. కానీ చెయ్యకూడని పనులు ఉంటాయి, అవి చెయ్యకూడదు అంటే ఖచ్చితంగా చెయ్యకూడదు. చేస్తే పరమేశ్వరుడు ఆగ్రహానికి గురవుతాం అని తెలిసి కూడా చేస్తే ఇంకా వాళ్ళని ఎవ్వరూ తప్పించలేరు. అందుకనే సనాతన ధర్మంలో ఓం శాంతి 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 అంటూ ఉంటాం. ప్రతి పూజ అయిన తర్వాత, ప్రతి విషయం అయిన తర్వాత. శాంతము లేక సౌఖ్యము లేదు అంటారు కదండి త్యాగరాజ స్వామి వారు. అమ్మవారి మీద నవరసాలు చెప్పి శాంతరసం చెప్పలేదుట సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు. అమ్మకు ఉన్నదే శాంతరసం, కొత్తగా ఏముంది చెప్పడానికి అన్నారు. జీవితంలో శాంతిగా ఉండాలంటే నిషిద్ధ కర్మ జోలికి వెళ్ళకూడదు. మనస్సు బలహీనత నిషిద్ధ కర్మ పట్ల అనురక్తమై ఉంటూ ఉంటుంది. విహిత కర్మ భక్తితో భయానికో చెయ్యడం తేలిక. కార్తీక శుక్ల ద్వాదశి, క్షీరాబ్ద ద్వాదశి ఈ 2 బృందావనంలో శ్రీ మహావిష్ణువు ప్రవేశించడం చూడవచ్చు. అందరూ రండి అంటే ఒకరు కూర్చునే చోట 10 మంది కూర్చుంటారు. రేపటి రోజున పూజ సమయంలో రావణాసురుని తలుచుకోవద్దంటే గుళ్ళోకి వస్తూనే రావణాసురుని గురించి తలుచుకోవద్దని అన్నారు. ఎక్కడ గుర్తు చేసేసుకుంటాను అని గుర్తు చేసేసుకుంటూ ఉంటారు. మనసు చెయ్యవద్దన్నది చేస్తాను అంటుంది. తప్పు చేసే వాళ్ళందరూ అది తప్పని తెలియక చేస్తున్నారని అనుకోకూడదు. అలా చెయ్యకుండా ఉండలేక చేస్తూ ఉంటారు. నిషిద్ధ కర్మను పరిధించడంలో అత్యవసాయం లేకపోవడం ఒకటి, మనసుకు పూనిక లేకపోవడం ఇంకోటి. ఈశ్వరుడు వద్దని పని చేసావు, నువ్వు వద్దన్న పని మీ అబ్బాయి చేస్తే ఊరుకుంటావా? ఊరుకోడు. అలాగే పరమేశ్వరుడు కూడా ఆయన మనందరికీ తండ్రి కదండి. ఆయన వద్దన్న పని చేసినప్పుడు ఆయన అప్పుడు సుఖం ఎందుకు ఇస్తాడు? దుఃఖం ఇవ్వాలి కదా. అప్పుడు ఈశ్వరుని తిట్టుకోవడం ఎందుకు? దిద్దుకోవాల్సింది ఈశ్వరుడా మనమా? ఆయన సుఖాన్ని అనుభవించవద్దని అనలేదు, ఇవ్వనని అనలేదు, సంతోషంగా ఉండొద్దని అనలేదు. ఆయన అన్నీ ఇస్తానని అన్నాడు. నేను చెప్పినట్లు ఉండమంటే అది ఒక్కటే కుదరదని అంటున్నారు. ధర్మంగా సుఖాన్ని అనుభవించు, ధర్మంగా చేసే పనులన్నీ చెయ్యి అని ఆయన చెప్పినప్పుడు వినకుండా అధర్మంగా అన్ని పనులు చేస్తే ఆయన ఎందుకు ఊరుకుంటాడండి? అప్పుడు ఆయన ఎలా ఇస్తాడు?
ఇది నిషిద్ధ కర్మ పరిత్యాగంలో పూనిక లేదు, గట్టి కుడిపేస్తూ ఉంటుంది, అది ప్రమాదాన్ని తీసుకొస్తుంది. కాబట్టి నిషిద్ధ కర్మలు చెయ్యకూడదు అనే విషయాన్ని పరమేశ్వరుడు మనకి ఎంతో క్లియర్గా చెప్తున్నాడు. కాబట్టి మనం ఇటువంటి పనులేవి చేయకుండా ఈయన ఖట్వాంగా తర్వాత ఈ ఆయుధంగా ఆయన చేతిలో పట్టుకున్నటువంటి విషయాలను గురించి తెలుసుకుంటూ ఖట్వాంగి కపాలి అన్న మాటలకి అర్థాన్ని ఇంకొంచెం వివరంగా రేపు తెలుసుకుని అవి ఆయన ఎందుకు పట్టుకున్నాడు, ఆయన ఎందుకు ఆ ప్రాయశ్చిత్తాన్ని చేస్తున్నాడు అనేటువంటి విషయాలను కూడా రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర.